నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెట్ నిబంధనపై జగన్ కు టీచర్ల వినతి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించిన మంత్రి సీతక్క. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలు మరియు బాలుర జూనియర్ కళాశాలల నందు మిగిలి ఉన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీట్లు కొరకు స్పాట్ అడ్మిషన్లు TSWRJC టేకులపల్లి నందు ఈరోజు నిర్వహించారు. మదిర మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా కలుషితమైన త్రాగునీరు సరఫరా అవ్వడంతో ఆ నీటిని త్రాగడం ద్వారా మదిర SC కాలనీ వాసులు వాంతులు విరేచనాలకు గురవడంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న DSP సంఖ్యరెడ్డి భీమ్రెడ్డిను తెలంగాణ ACB అరెస్ట్ చేసింది. తెలంగాణ కర్ణాటకలో నిర్వహించిన సోదాలో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, కమర్షియల్ ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 43.6 లక్షల నగదులు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 3 కోట్ల వరకు ఉండొచ్చని ACB అంచనా వేస్తుంది. కేసుపై విచారణ సాగుతుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ నిబంధన సరికాదని, BEd చేసి 25 ఏళ్ల క్రితం ఉద్యోగం సాధించిన తమకు మళ్లీ టెట్ పరీక్ష రాయమనడం సరికాదని వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. అయితే మోదీతో లంచ్ సమయంలో ఆయనపై ఆ దేశ ప్రెసిడెంట్ సుబియాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. For hundreds of million people with the same background as Indonesia, the same problems, we are nearly the same. We have the same problems of big population. We are agriculture in background. We face many natural disasters, and yet India has achieved many progress. So I openly admit that I follow your career and I copy a lot of your programs. And it's proving to be successful for us. So thank you very much, Mr. Reddy.
I'm very happy there's no copyright to all your program. So, jadi saudara-saudara yang dari Indonesia ya, saya terang-terangan saya bilang banyak kebijakan beliau ya pro rakyat miskin ya saya nggak ragu-ragu. Kita ambil yang baik. In fact, just I think yesterday a team from Indonesia just came back from I think 2 or 3 weeks of study of the achievements many Indian groups have achieved in making arid land to be arable again with what's called permaculture. So we are studying this closely, and we have a lot to learn, and we are not afraid of learning. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి మరి ఇట్లాంటి చుట్టుపక్కల ముఖ్యంగా కార్మిక సోదరులు లేదా వలస కూలీలు వచ్చేటువంటి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలలో పర్మనెంట్ అంగన్వాడీ సెంటర్స్ లేక ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి మా శిశు సంక్షేమ శాఖ ద్వారా మేము ప్రభుత్వానికి ఈ మొబైల్ అంగన్వాడీల కోసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మరి కార్మిక శాఖ మంత్రులు గౌరవనీయులు సోదరుడు వివేకన్న గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో వారి సహకారంతో మరి మొబైల్ అంగన్వాడీ సెంటర్ను ఈరోజు మాకు ప్రొవైడ్ చేసినందుకు కార్మిక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న వివేకన్న గారికి ఈ బస్సును మాకు ప్రొవైడ్ చేసి ఈ ఒక్క బస్సు దాదాపు 11 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నంత వాల్యూ దాదాపుగా ఈ మొబైల్ అంగన్వాడీ వస్తుంది అనడంతో ఇప్పటికీ 300 మంది పిల్లలు స్ట్రెంత్ పెరిగింది. లాస్ట్ కంటే ఇప్పుడు పెరగడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లలో ఎట్లయితే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు మరి ఎట్లా పోషకాహారాలు అందిస్తూ మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఎట్లా ఇస్తామో ప్రీ ఎడ్యుకేషన్ అట్లనే ఇక్కడ మరి మనము ఈ అంగన్వాడీ సెంటర్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కూలీల కోసం, వలస కార్మికుల కోసము మరి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకు ఒక పౌష్టికాహారాన్ని అందించిన వాళ్ళమైతాం. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఉంటాం. ప్రతి సెంటర్కు 2 రోజులకు 3 రోజులకు వెళ్ళి అక్కడ అంగన్వాడీ మొబైల్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము పర్మనెంట్ గా వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కొద్దిగా కష్టము. అదే కాకుండా కొంతమంది కూలీలు కూడా సీజన్ల వారికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్, వరంగల్ కావచ్చు, లేకుంటే ఆదిలాబాదు, మంచి చుట్టుపక్కల చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఇల్లు అట్లా ఏముండదు. తర్వాత పనులు లేనప్పుడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాత్కాలికంగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎక్కడెక్కడ పర్మనెంట్ అవసరం ఉంటుందో అది కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం కూడా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లల యొక్క స్ట్రెంగ్త్ను బట్టి దాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఈ యొక్క బస్ ఇచ్చి మరి వేలాది మంది పిల్లలకు ఈరోజు పౌష్టికాహారాన్ని అందించే విధంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ నడుపుకునే విధంగా సహకరించినందుకు మా వివేకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. లేఖర్ల సమస్యలను వెంటనే పరిశీలించాలని జీవో నెంబర్ 396ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వారాహి సర్పవరం దస్తావీధుల లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పేర్రాజు అనే పేరుబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 396ను విడుదల చేయడం జరిగిందని, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానం వల్ల లేఖలు ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ఇది ఏమాత్రం లేఖర్లకు మంచిది కాదని, వారి జీవనోపాధికి ఇది గండంగా ఉందని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ను ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని పేరుబాబు తెలిపారు. మంగళవారం సర్పవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు 2వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిఎన్ రాజు మాట్లాడుతూ, మా జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందని, జీవోను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో చాగంటి సురేష్, టి పద్మరాజు, పి పూర్ణ దస్తవేదులు, లేఖర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్
396 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఆ విధానం వల్ల ఆస్తుల యొక్క రక్షణ, ప్రజల ఆస్తుల యొక్క రక్షణ కొరవడమే కాకుండా ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్ళిపోతుందని, దస్తావేజు లేఖర్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని మేము భావిస్తూ ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇది 2 రోజుల నుంచి పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. జీవో వచ్చినప్పటి నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వం వారిచ్చిన 396 జీవోని ఉపసంహరించుకోవాలని శ్రీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారిని కోరుచున్నాం. అయితే ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేకం కాదు. మా జీవనోపాధి పోతోంది ఈ విధానం వల్ల. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆస్తుల యొక్క రక్షణ కూడా కొరవడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. గత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని తీసుకొస్తామని పేపర్లెస్ విధానం ద్వారా చేసినప్పుడు కూడా మేము ప్రభుత్వానికి తెలియజేశాం. కానీ ఇలాంటి విధానాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర సంఘంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వం వారు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అందుకని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణం దీని మీద చర్య తీసుకుని ఆ జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా లేఖర్ల యొక్క భవిష్యత్తును, వారి యొక్క కుటుంబాల భవిష్యత్తును, వారి జీవనోభివృద్ధిని కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం సర్పవరం ప్రస్తుతం ఉన్న విధానం చాలా మంచిదని ప్రజలు, మేము కూడా అందరూ భావిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్లో ఆస్తి పూర్వజితం అయితే అవసరమైతే కొంతమంది వారసుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకుని లీగల్గా పాయింట్ భవిష్యత్తులో పటిష్టంగా ఉండే విధానం ప్రస్తుతం ఉంది. మీరు పెట్టే పీపీపీ విధానంలో అటువంటి లేవని మేము భావిస్తున్నాం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి, లేఖర్ల యొక్క ఉపాధి కూడా కాపాడాలి. మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. మేము కూడా ఈ వృత్తిని నమ్ముకున్నాం. మా వృత్తికి అన్యాయం చేయకుండా ప్రజలకు ఆస్తుల రక్షణ కల్పించే విధంగా చట్టం ప్రవేశపెట్టి ఏ విధానానికైనా సరే మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 396 జీవో పెట్టారు. ఆ జీవో వల్ల లేఖర్ల ఉపాధితో పాటు లేఖర్ల ఉపాధి కోల్పోతున్నారు. ప్రస్తుత ప్రజల ఆస్తులకు రక్షణ కూడా కలగట్లేదని మేము భావిస్తున్నాం. నా పేరు బిఎన్ రాజు, దస్తావేజు లేఖరి, సర్పవరం రిజిస్టర్ ఆఫీసర్. రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజు నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ 2వ అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది నాయకులు పార్టీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్న శక్తులని జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడంపై కూడా నానాజీ స్పందించారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా తెచ్చుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రావాలి అనేవాడు జర్నలిస్ట్ అట, అనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యత. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేయించినోడు శిక్షించబడతారని చెప్పి జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరిని అవమానించినట్టుగా నేను భావిస్తాను. అతను దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093 పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చేస్తుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత ఒక దేశద్రోహి ఒక స్పెషల్ మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం తీసుకోవచ్చు, స్టేట్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూల ఎక్కడ పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్తారు. బచ్చకు జోసెఫ్ అనేవాడు రాక్షసుడైనా రావణాసుడి పేరు పెట్టుకున్నప్పుడే అతను మనిషి కాదని మన అందరికీ అర్థమైంది.
పైగా హై రామ్ అంటూ కొత్త పాట పాడుతున్నాడు. జగన్ అనవలసిన హే రామన్ అని అనాలని హై రామ్ అని అనకూడదు. రాముడు అంటే తల్లి మాట ఇచ్చి మహాపురుషుడు. మరి జగన్ తల్లిని ఇంట్లోంచి గెలిచేసింది కష్టపడుతుంది. చెల్లిని మోసం చేసింది దొంగ. అన్నయ్య ఎలా అంటాడు, అలాంటి వాడు శ్రీరాముడి పేరు పడకండి. తల్లిని చెల్లిని కూడా చూడలేనటువంటి వాడు శ్రీరాముడి గురించి మాట్లాడడం హైరామ్ అనడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. జోళ్ళు వేసుకుని తిరుపతి గుడిలోకి వెళ్ళినటువంటి మహాభక్తుడు శ్రీరామ్ అని వేళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా జడా శ్రవణ్ ఈయన వైసీపీ ముసుగు నుండి మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగించుకుని డైరెక్ట్గా వైసీపీ కళ్ళు వేసుకోమని నేను సలహా చెప్తాను. ఎందుకు ముసుగుల్లో వేసుకుని దాని తర్వాత శుభ్రంగా కండువాలు బజార్లో దొరికితే కండు ఒకవేళ లేదంటే నువ్వన్నా వేసేసుకుని వెళ్ళిపోమని చెప్పి అతను నేను సలహా ఇస్తాను. ఈనాటి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం ఒక 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాకినాడ జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులు. కెర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కమర్షియల్ క్వాంటిటీ గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. పోలీస్ బృందం జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె సతీష్, ఈగల్ టీం పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ శివార్లోని NH-16 రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా దొరికింది. వారి ఆదేశాల మేరకు ఈ గాంజా రహిత సబ్ డివిజన్గా ఉండాలని ప్రతిరోజు మా ఎస్పీ గారు మాకు సూచనలు ఇవ్వడం, దానిపై ప్రతి పోలీస్ స్టేషన్లో మా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు అందరూ దీనిపై నిఘా పెంచారు. అంటే హైవే స్టెచ్ ఉండడం వల్ల ఈ హైవేపై అంతర్రాష్ట్రం నుండి ఏజెన్సీ నుండి ఈ గాంజా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న తలంతో మేము పీరియాడికల్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. హైవే కొన్ని దగ్గర అవని అన్నవరము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు వారి సిబ్బందితో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 6/7/2026 ఈ తేదీన కిర్లంపూడి ఎస్ఐ గారు, జగ్గంపేట సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ అంటే ట్రాక్టర్, అది ఎండుగడ్డిని రోల్ చేసే మిషన్ వెనకాల పెట్టారు. అయితే ఎందుకో దాని మీద అతను బండి ఆపి అక్కడ మమ్మల్ని పోలీసులను చూసి అది ముందుకి వెళ్ళడానికి అతను ఆలోచిస్తున్నాడు. దాని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడము, ఆ వెహికల్ని చెక్ చేసి వెనకాలన్నటువంటి కోత మిషన్, అది గడ్డి రోలింగ్ మిషన్ చెక్ చేస్తే అందులో 25 ఇలాంటివి ప్యాకెట్స్ గంజా, ఈచ్ క్యారేజ్ 2 kgs అట్రాక్షన్ ఉంటాయి. టోటల్గా 52 kgs గంజా ఆ మిషన్లో సీజ్ చేయడం. ఇతను ముద్దాయి గురించి విచారించగా ఈ నేటిబాబు వీరవల్లి కృష్ణా జిల్లా. ఆ పోలీస్ స్టేషన్లో అతని సస్పెక్ట్ కూడా ఉంది. సేమ్ ఇలాంటి కేసులోనే అతను 3 cases ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇది ముందుకి ఎలా వెళ్తుంది, ఇది ఎక్కడికి తీసుకెళ్తాడనేది కూడా విచారించాము. ఇది సమ్వేర్ మహారాష్ట్రలోకి పంపించాము, అతను తీసుకెళ్తే. అలాగే ఇది ఆర్జిన్ పాయింట్, అంటే ఇది ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఎవరు ఇది, ఎక్కడది, ఈ సప్లయర్స్ ఎవరు, వీడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, దాని వెనకాల వీడికి ఎవరు సప్లై చేస్తున్నాడు కూడా వెరిఫై చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టెట్ నిబంధనపై జగన్కు టీచర్ల వినతి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.